ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు నారాయణుడు శ్రీకృష్ణుని జన్మ నుంచి పూరి జగన్నాథునిగా ఎలా మారాడు, ఈ ప్రయాణం ఎలా జరిగింది ఈ వీడియో ద్వారా చూద్దాం. 100 మంది కుమారులను కోల్పోయిన గాంధారి దుఃఖంతో దానికి కారణం అయిన శ్రీకృష్ణుని శపిస్తుంది, నీవు నీ యాదవ వంశం నాశనమైపోవాలి అని. శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోగా జర అనే వేటగాడు ఒక జింకపై బాణం వేస్తాడు. అది శ్రీకృష్ణుని బొటనవేలికి గుచ్చుకుంటుంది. దానితో శ్రీకృష్ణుడు మరణిస్తాడు. అక్కడికి వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుడిని అలా చూసి ఎంతో రోధిస్తాడు. కానీ అది కృష్ణలీల అని, భగవంతుడు మానవ శరీరం విడిచిన సమయం వచ్చిందని మనసులో అనుకుంటాడు. పాండవులు ఆ కృష్ణుని దేహానికి అంతిమ సంస్కారం చేస్తారు. మొత్తం శరీరం బూడిద అయిపోయినా అతని గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండిపోతుంది. అది నీలం రంగులోకి ఒక స్టోన్లా మారిపోయి ఉంటుంది. అర్జునుడికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. అప్పుడు ఆకాశవాణి అర్జునుడితో మాట్లాడుతూ, అది భగవంతుని గుండె, దానికి అంతం ఉండదు, దానిని ఒక వేప చెట్టుకి కట్టి సముద్రంలో విడిచిపెట్టాయి అని చెబుతుంది.